మెదక్ జిల్లా మనోహర్బాద్ మండల కేంద్రంలో శుభం గార్డెన్లో 27న జరగనున్న వరంగల్ రథోత్సవ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలంగాణ మాజీ ఎఫ్టీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ యాదవారెడ్డి ఆధ్వర్యంలో సభలో నిర్వహించడం జరిగింది. మనోహర్బాద్ మండలం నుంచి భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని వరంగల్లో జరుగుతున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని, ప్రతి గ్రామ బీఆర్ఎస్ నాయకులు ఈ బహిరంగ సభకు పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేయాలని ఈ కార్యక్రమంలో తెలియజేశారు. కాంగ్రెస్ వీడి బీఆర్ఎస్ పార్టీలోకి ఈ రోజు భారీ ఎత్తున చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ముఖ్య నాయకులు శేఖర్ గౌడ్, పురం రవి, పంజాబ్ భిక్షపతి, రాహుల్ రెడ్డి, నరేష్, మహబూబ్ రెడ్డి, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, వార్డు మెంబర్లు, పార్టీ సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఈ ప్రాంతం బాగుంటుందని గౌరవనీయులు కేసీఆర్ గారు 2001లో ఒక్కలైకలని భారతదేశంలో ఉండే 132 పార్టీలను ఒప్పించి మెప్పించి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప మహానుభావుడు కేసీఆర్ గారు ఉన్న సంగతి మనమందరం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 14 ఏళ్ల పోరాటంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని స్వర్ణ యుగం చేసినటువంటి మహానుభావుడు మన కేసీఆర్. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టినాడు. ఏ గ్రామానికి వెళ్ళినా 7 గంటలు 8 గంటలు కరెంటు, రాత్రిపూట 3 గంటలు, పగలు 3 గంటలు వచ్చేది. గ్రామాలలో పోతే మంచినీరు లేక మహిళలు బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చేది. రైతులు నీళ్లు లేక బోర్లు వేసి ఎండిపోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి రోజులని ఆ రోజు కేసీఆర్ గారు అనుకున్నారు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే తెలంగాణ తల్లిని అన్నపూర్ణగా నిలబెట్టుకోవాలి, భారతదేశానికి తెలంగాణ తల్లి అన్నం పెట్టే తల్లిగా మార్చుకోవాలన్నటువంటి సంకల్పంతో కేసీఆర్ గారు కాళేశ్వరం నిర్మాణం చేసిండు, సీతారాముల ఎత్తిపోతల నిర్మాణం చేపట్టిండు, పాలమూరి రంగారెడ్డి నిర్మాణం చేపట్టిండు, బసవేశ్వరం నిర్మాణం చేపట్టిండు. 4 దిక్కుల 4 రిజర్వాయర్లు చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలి, ప్రతి రైతుకు నీరు ఇవ్వాలన్నటువంటి సంకల్పంతో ఈ 10 సంవత్సరాల కాలంలో ఆయన కృషి చేసిండు. అదే కాకుండా రైతుకు వెన్నుదన్నుగా నిలబడాలి, రైతుకు అండగా ఉండాలి, రైతు ఆత్మహత్యను నివారణ చేయాలి. ఆ సంకల్పంతోనే 24 గంటల కరెంటు రైతుకు అందించినటువంటి మహానుభావుడు మన కేసీఆర్.